ప్రభు నామం పేరిట అందరికీ వందనాలమ్మ. దేవాతి దేవుడు, సమస్తాన్ని నడిపిస్తున్న దేవుడు, జీవం కలిగిన దేవుడు సన్నిధిలో మనందరం కూడా కూడి ఉన్నప్పుడు దేవుడు వాక్యం కొరకు సిద్ధపాటు కలిగి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనమయ్యా. గడిచిన దినములన్నీ మమ్మల్ని రెక్కల చాటున భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవానికి సూత్రమయ్యా. ఈ దినము వాక్య పరిచర్యలోకి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు కోట్ల కొలది సూత్రమయ్యా. మాతోనూ మా అందరితోనూ ఇలువైన అయ్యా నీ వాక్యాలతో మమ్మల్ని బలపరిచి అయ్యా మాకు మారు మనసు కలిగేలా చేసి సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగిన చెవులు మాకు దయచేసి ఆరంభము నుండి ముగింపు వరకు వాక్యములో నా తండ్రి నాయన మేముండుటకు వాక్యాన్ని ధ్యానించుటకు నీ కృపా నీ కనికరం మాకు దయ చూపించండి. ఎందుకంటే నా తండ్రి దుష్టుడైన అపవాది నా తండ్రి అనేక విస్తారమైన పనులతోనూ అనేక విస్తారమైన ఇబ్బందులతోనూ వాక్యంలో మమ్మల్ని నా తండ్రి నాయన ఆయా సహవాసంగా ఉండనీడు ప్రభా, వాడు తప్పిస్తూ ఉంటాడు. అయితే నా తండ్రి నీవు మాకు తోడై ఉండి ఆరంభం నుండి ముగింపు వరకు ఈ దినము జరుగుతున్న ఈ వాక్య పరిచర్యలో అయా మేము పాలి భాగస్థులుగా ఉండి వాక్యం ఆరంభం నుండి ముగింపు వరకు వినుటకు ఇనిన ఆ వాక్యం ద్వారా మా జీవితాలు కట్టుకున్నట్టుకు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమీన్. ప్రభు నామం పేరట ఈ ఒక వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాలకి వందనాలు చెల్లిస్తున్నామమ్మా. ఇది రోజు మనము ఒక గొప్ప ప్రవర్త గురించి మీతో నేను మాట్లాడబోతున్నాను. ఒక గొప్ప ప్రవర్త అంటే ఇతను గొప్పోడో గొప్ప ప్రవర్త కాదో మనం చివరిలో ఇతని గురించి చక్కగా తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన ఒక దైవ సేవకుడుగా ఉన్నాడు కాబట్టి గొప్ప ప్రవర్త అని చెప్పా. మరి ఇతను గొప్పతనం ఎంతవరకు చూద్దాం. మనం దైవ సేవకులైనా విశ్వాసులైనా నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ విషయం ఏంటంటే ప్రవర్తలైన విశ్వాసులైన దేవుడి చిత్తానుసారంగానే నడవాలి. మన ఇష్టానుసారంగా దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేసేవారిగా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ దైవ సేవకుడు ఏం చేశాడు? దేవుడు చిత్తానుసారంగా ప్రవచించాడా, లేక దేవుడు ఒకటి చెప్తే ఇతను ఒకటి చేశాడా? ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకవేళ అలా దైవ సేవకులు ఉంటే, విశ్వాసులు కూడా ఉంటే మారు మనసు పొందుతారని ఈ వాక్యాలు మీ ముందుకు తీసుకురావాల్సి వస్తుంది. అందులో మనం కూడా ఉన్నాం, మనం కూడా నేర్చుకోవచ్చు. ఇట్టండి లేఖనముల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, లేఖనంలో ఉన్న ప్రతి వాక్యాన్ని మనం వింటున్నప్పుడే ఆ వాక్యంలో ఉన్నవారు ఎలా ఉన్నారు, వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి, దేవుడి వద్ద దీవింపబడ్డారా, దేవుడి వద్ద శిక్షింపబడ్డారా అని మనకు తెలిసిద్ది. అప్పుడు మనం కూడా మెలకువగా జాగ్రత్తగా ఉండటానికి, మన తప్పులు మనం సరిదిద్దుకోవటానికి కూడా దేవుడు మంచి అవకాశాన్ని మనకి ఇస్తాడు. అయితే ఈరోజు నేను మీ మధ్యకి తీసుకొస్తున్న దైవ సేవకులు ఎవరు, ఆ దైవ సేవకుడు ఏంటి అంటే యూదా దేశము నుండి వచ్చిన ఒక దైవ సేవకుడు అని ఉంది. మరి ఎక్కడుంది ఇతను ఒక ప్రవచనము, ఇతను ఒక చేసిన కార్యం, ఇతను ఒక పరిచర్య ఎక్కడుంది, ఏ లేఖనంలో ఉందని మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము మరి మొదటి వచనం కాడి నుంచి మనం చూసుకుంటే చక్కగా ఈ దైవ సేవకుడు గురించి కొన్ని మాటలు మనకు తెలుస్తాయి. అసలు ఈ 13వ అధ్యాయం కన్నా ముందు 12వ అధ్యాయంలో మనం కొన్ని తెలుసుకోవాలి. సౌలు ఏదిస్తున్నప్పుడు సౌలుని తీసివేసి ఆ స్థానంలో రాజుగా దావీదును ఉంచాడు దేవుడు. తర్వాత దావీదు వృద్ధాప్యతనంలోకి వచ్చే సమయం కల్లా దావీదు కుమారుడైన సొలొమోను మహారాజుని రాజుగా ఉంచాడు దేవుడు. సొలొమోను మహారాజుకు కూడా మరొక కుమారుడు, ఆ కుమారుడు కూడా ఒక దైవ సేవకుడుగా ఉండాలని, రాజుగా ఉండాలని ఆ ఊరు ప్రజలందరూ కూడా అనుకున్నారు. అనుకున్నాక ఆ ఊరు ప్రజలకు ఒక చిన్న సందేహం ఏంటంటే దావీదు ప్రజలకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుని దీవించాడు. ఆ తర్వాత సొలొమోను మహారాజు కూడా అనుకూలంగా ఉన్నది నిజమే. కొన్ని రోజుల తర్వాత దేవుడు వద్దన్న అనేక జనులను వివాహం చేసుకుని, అన్యులను వివాహం చేసుకుని అతని హృదయం ఆ జనులు తిప్పివేసినాక అతను ఎలా ఉన్నాడంటే ప్రజలకి కొంచెం కష్టంగా ఉన్నాడు. కొంచెం అంటే కొంచెం కాదు, ఎక్కువగానే ఉన్నాడు.
కష్టంగా ఉండి ఆ ప్రజలని చాలా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉన్నప్పుడు ఆ ప్రజలకి ఈ సౌలు మీద చాలా విరక్తి కలుగుతుంది. సారీ బై మిస్టేక్. ఈ ఒక్క దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు మీద చాలా ఇబ్బంది కలుగుతూ చాలా బాధ కలుగుతూ వచ్చింది. సరే, మొత్తానికైతే అతని కాలం తీసుకున్నాడు. తర్వాత అతని కుమారుడు ప్రధానమైన స్థానంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా వచ్చి సొలొమోను మహారాజు అయిన కుమారుడిని అడుగుతున్నాడు, అయ్యా మీ తండ్రి చాలా ఇబ్బందులు పెట్టాడు, మాకు చాలా బాధగా ఉన్నాడు. ఇక ఒక మాటలో చెప్పాలంటే ఒక బరువైన కాడి మా భుజాల మీద పెట్టినట్టు ఉంది మీ తండ్రి పరిపాలన. అయితే అతని చేతి నుండి అయితే మేము తప్పించుకోగలిగాము. మరి ఇప్పుడు నువ్వు వస్తున్నావు, మేమందరం కూడా నీకు సపోర్ట్ చేసి నిన్ను రాజుగా మేము నిలబెట్టుకోవాలంటే మీ తండ్రి మా మీద బరువైన కాడిగా ఉన్నాడు, మరి ఆ కాడిని నువ్వు తేలిక చేస్తావా అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే వీళ్ళకి ఎమ్మటనే తన ఒక నిర్ణయం చెప్పకుండా, మీరు తర్వాత రండి, 3 రోజుల తర్వాత రండి, నేను ఎలా ఉండాలో మీకు చెప్తాను, మీ బరువు దింపేవాడిగా ఉంటాను, లేక నేను ఇంకా రెట్టింపు బరువుగా ఉంటానో చెప్తాను అని చెప్పాడు. సరే, 3 రోజులు సమయం ఇచ్చాడు కదా, ఇచ్చిన వ్యక్తి రాజకుమారుడు కదా అని చెప్పి అతని మాటకి విలువిచ్చి ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాక ఈ ఒక సొలొమోను రాజు కొడుకు ఏం చేశాడంటే కొంతమంది పెద్దలను పిలిపించాడు. ఇదంతా కూడా మొదటి రాజుల గ్రంథం ఈ 12వ అధ్యాయంలో మీరు చూసుకుంటే 11, 12 అధ్యాయాలు మీరు చూసుకుంటే మీకు బాగా ఇంకా వివరంగా లోతులు ఇంకా దొరుకుతాయి. మేము వీడియో చేస్తున్నాం కాబట్టి అంత సమయం మాకు ఉండదు కాబట్టి కేవలం మేము చెప్పగలుగుతున్నాం. దాని యొక్క రిఫరెన్స్ మీకు ఇస్తున్నాం కాబట్టి చక్కగా మీరు చదువుకోవచ్చు, దాని లోతులు ఇంకా బాగా తెలుసుకోవచ్చు. అయితే పెద్దలను పిలిపించినప్పుడు పెద్దల్ని కొన్ని సలహాలు ఇతను అడిగాడు. అయ్యా, మరి ఇట్లా మా నాన్న తర్వాత నన్ను రాజుగా చేయాలనుకుంటున్నారు, మరి వాళ్ళొక్క విన్నపాలు నాకు తెలియజేశారు, మా నాన్న వాళ్ళకి కొంచెం బరువైన కాడిగా అనిపించాడంట, మరి నేను ఎలా ఉండాలి అని ఆ ప్రజలు అడుగుతున్నారు. అయ్యా, నువ్వు మాకు తేలిగ్గా ఉంటావా బరువుగా ఉంటావా అని అడుగుతున్నారు, మరి మీ ఉద్దేశాలు ఏంటో మాకు చెప్పండి అని రాజు వాళ్ళని విమర్శించినప్పుడు అక్కడున్న పెద్దలు ఇచ్చిన సలహాలు ఏంటంటే, అయ్యా నీవు నీ తండ్రి వలె కాకుండా నీ ప్రజలను ప్రేమించి వాళ్ళని ఆదరించి వాళ్ళని నీ వద్ద చేర్చుకుంటే వారు నీ వద్ద నుండి తప్పిపోరయ్యా, నీకు అనుకూలంగా ఉంటారు, ఎప్పటికీ కూడా వాళ్ళు నిన్ను రాజుగా ఎంచుకుంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల పరిపాలన కాదయ్యా, నువ్వెంతకాలం ఉన్నావో అంతకాలము కూడా వాళ్ళ మీద నువ్వు రాజుగా ఉండటానికి వాళ్ళందరూ కూడా సంతోషపడతారు, నీ వద్ద వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడుతూ నీకు సేవ చేసేవారుగా కూడా ఉంటారయ్యా. కనుక నీ తండ్రి వలె కాకుండా నీవు వాళ్ళని పిలిచి ప్రేమించి చెప్పు, నేను మీకు బరువైన కాడిగా ఉండను, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నేను మీకు తోడై ఉంటాను, మీకు సహకారుడుగా ఉంటాను అని వాళ్ళని దగ్గరికి తీసుకయ్యా. వాళ్ళు మరణించేంత వరకు కూడా నమ్మకమైన పరిచర్య చేస్తారు, నీకు రాజుగా నిన్ను ఘనపరుస్తారని ఆ పెద్దలు సలహా ఇస్తారు. ఆ పెద్దలు ఇచ్చిన సలహా చాలా బాగుంది. అందుకే ఎవరైనా అంటారు కొన్ని మాటలు మనం తీసుకోవాలి పెద్దలు ఇచ్చినప్పుడు. అన్ని మాటలని అన్ను, ఎందుకంటే ఎవరు ఎలా ఇస్తారో తెలియదు కాబట్టి, ఎవరు ఎలా చెప్తారో తెలియదు కాబట్టి అన్ని మాటలు తీసుకోమని నేను చెప్పను. కానీ పెద్దల వద్ద మనం విచారణ చేసినప్పుడు పెద్దలు మనకు కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాలని మనము జాగ్రత్తగా లోతులు ఆలోచన చేసినప్పుడు అవి మనకి పనికొచ్చాయా పనికి రానియా, అవి ఉపయోగపడాయా ఉపయోగపడనియా, అవి పనికొచ్చాయి అయినప్పుడు వాటిని మనం తీసుకోవాలి. వాటి వల్ల నష్టం వస్తుంది అని అన్నప్పుడు ఏం చేయాలి, వాటిని మనం విడిచిపెట్టి పక్కన పెట్టేసేయాలి. కానీ ఈ వ్యక్తి ఏం చేసాడు తెలుసా, అవన్నీ పనికొచ్చే సలహాలే. కానీ ఈ వ్యక్తి సొలొమోను మహారాజు కొడుకు మాత్రం ఆ సలహాలను ఏవి తీసుకోవాలా. వీళ్ళు వృద్ధాపితనంలో ఉన్నారు, వీళ్ళ సలహాలు ఎలా ఉన్నాయి, మరి యవ్వనస్తులను కూడా పిలిపించి యవ్వనస్తుల యొక్క సలహాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని చెప్పి
నెక్స్ట్ వీళ్ళని పంపించేసి వాళ్ళకి 3 రోజులు టైం ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళినాక 2వ రోజు పెద్దలను పిలిపించాడు. పెద్దలు చెప్పిన వాళ్ళు వెళ్ళినాక మొదటి రోజు పెద్దలను పిలిపించాడు. పెద్దలు చెప్పిన సలహాలు విన్నాడు, కానీ అతను తీసుకోలేదు అట్టని. మరలా 2వ రోజు ఏం చేశాడంటే యవనస్తులను పిలిపించాడు. యవనస్తులను పిలిపించి, మరి ఇట్లా చెప్తున్నారు అబ్బాయి, నన్ను రాజుగా ఉండమని చెప్తున్నారు, మరి నువ్వు రాజుగా ఉంటే మేమందరం నిన్ను రాజుగా గణపరుస్తామయ్యా. అయితే మీ నాన్న మాకు కొంచెం భారంగా ఉన్నాడు, అయితే నువ్వు మాకు ఆ భారమైన కాడిని దింపేసి తేలిగ్గా ఉంటావా అని నన్ను అడుగుతున్నారు. మరి నేను పెద్దల సలహా తీసుకుంటే పెద్దలు ఈ రీతిగా చెప్పారు, అబ్బాయి నువ్వు వాళ్ళని ప్రేమించు, బరువైన కాడిగా ఉండను, తేలిక చేస్తాను మీ బరువుని, నేను మీకు ఆనుకట్టుగా ఉంటాను, మీరు నన్ను ఒక రాజుగా ఇష్టపడండి అని చెప్పి వాళ్ళ వద్ద చేరి వాళ్ళని చేర్చుకోమని పెద్దలు సలహా ఇచ్చారు. మరి మీ సలహా ఏంటని యవనస్తులను పిలిపించి యవనస్తుల సలహా తీసుకున్నప్పుడు యవనస్తులు ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు అసలు ఎవరివి, వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు నిన్నెంచుకోవటం ఏంది రాజుగా, నువ్వెట్టా రాజువే, వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటాం కదా రాజా, నువ్వు సీప్ అయిపోతావు అలా అంటే, తేలికైపోతావు వాళ్ళ ముందు, వెర్రివాడు అయిపోతావు వాళ్ళ ముందు, వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినటానికి అసలు ఇష్టపడగాక. అయితే వాళ్ళు ఇలా అడిగారు కాబట్టి మాకు అనుకూలంగా ఉంటావా, ఉంటే నిన్ను బాగా చూసుకుంటామన్నారు కాబట్టి అది నీకు వ్యతిరేకమైన మాట, వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట. వాళ్ళు అలా అనకూడదు, వాళ్ళు నిన్ను చూసేది నువ్వు వాళ్ళని చూడాలి. కానీ వాళ్ళకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వు. ఇప్పటి నుంచే నువ్వు వాళ్ళకు లోపడ్డావు అనుకో, నిన్ను లెక్క చేయరు. వాళ్ళు రాజస్థానంలో నీకు ఆజ్ఞాపిస్తుంటారు, నువ్వు పనివారి స్థానంలో వాళ్ళ ఆజ్ఞలన్నీ కూడా నెరవేరుస్తూ ఉండాలి. అలా ఉండొద్దని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టి, మీ నాన్న ఎంత బరువు అయితే వాళ్ళ మీద పెట్టాడు, మీ నాన్న తెలివి తక్కువడా, వాళ్ళని ఉంచాలని ఆ బరువు పెట్టింది. జ్ఞాని మీ నాన్న, పెద్ద జ్ఞాని, అంత జ్ఞాని కలిగిన దేవుడు, జ్ఞానం కలిగిన వాడే, అంత జ్ఞానం కలిగిన రాజే వాళ్ళ మీద అంత బరువుగా ఉంటే, ఆయనకు పుట్టిన కుమారుడు నువ్వెట్లా ఉండాలి, వాళ్ళ మీద ఇంకా రెట్టింపు భారంగా, రెట్టింపు బరువుగా ఉండమని చెప్పి అతడుని, ఆ యవనస్తులందరూ కూడా అతన్ని రెచ్చగొట్టే సలహాలు ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు ఎవరి మాటలు తీసుకున్నాడు అతడు, మంచి మాటలు తీసుకున్నాడా, చెడ్డ మాటలు తీసుకున్నాడా? ఈ రోజుల్లో చాలామంది అంతే, మంచి చెప్పే మాటలు అసలు తీసుకోం, ఆ సలహాలు అసలు మనం వినం, ఆ సలహాలు తీసుకోవటానికి ఇష్టపడం. కానీ చెడ్డ సలహాలు మాత్రం ఎమ్మటనే తీసేసుకుంటాం, వాటిని ఎమ్మటనే పాటించడానికి ఇష్టపడతాం. ఇట్లాగే ఈ ఒక సొలొమోను కొడుకు కూడా ఏం చేశాడు తెలుసా, ఈ యవ్వనస్తుల సలహా తీసుకున్నాడు, పెద్దలు ఇచ్చిన సలహా తీసేసాడు. ఈ సలహా తీసుకున్నాక 3వ రోజు ప్రజలందరూ వచ్చారు, ఏందయ్యా మరి ఏం సంగతులు, మరి ఏం చేయబోతున్నావు మమ్మల్ని, మరి మాకు మంచిగా అనుకూలంగా ఉంటావా, నీ పరిపాలనలో మాకు విశ్రాంతి దయచేస్తావా, నీ పరిపాలనలో మా బరువును దింపుతావానంటే, మా నాన్న చిటికి నేలంత బరువే, కానీ నేనైతే కొండంత బరువుగా ఉంటాను మీకు. మా నాన్న తాళ్ళుతో మిమ్మల్ని కడితే నేను కొరడాలతో మిమ్మల్ని కొడతా, ఇలా భయంకరంగా వాళ్ళని భయపెడతాడు. చాలా భయపడ్డారు, చాలా బాధపడ్డారు. ఒక రాజు ఇట్లా మాట్లాడటం చూడు, చల్లమ్మ నేను బాగా చూసుకుంటాను, ఆయనలా నేను చెయ్యను ఆయన ఏదో అట్లా చేసేసాడు, అందరిలోకి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, దేవుడు ఆజ్ఞ ధిక్కరించాడు. అందువల్ల ఆయన శ్రమని ఆయన కోరి తెచ్చుకున్నాడు, ఆయన ప్రజల నుంచి ఆయన చాలా ఇబ్బందులు, ఆయన ప్రజలు చాలా ఇబ్బందులు పడే రీతిగా నడుచుకున్నాడు. నేను అలా నడుచుకోను, నేను మీకు అనుకూలంగా ఉంటాను, మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పాల్సిన వ్యక్తి అతను చేసింది కొంచెమే, నేను 2 మిమ్మల్ని బాధ పెడతానని చెప్పడంతో ఈ ప్రజలందరూ భయపడి బాధపడి ఏం చేయాలో అర్థం కాక, మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఎంచుకుని, నువ్వు డబ్బాయి ఆయన వద్దు మాకు రాజుగా అని చెప్పి ఇక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 2 భాగాలుగా చీలిపోవటం. అక్కడ ఇలా ఘోరాతి ఘోరాలు జరుగుతున్నప్పుడు ఆ సమయంలో వీళ్ళందరూ పారిపోయి ఒక వ్యక్తిని వెంచుకున్నాడని చెప్పాను, రెహబాము అనే వ్యక్తి. మరి ఇది కూడా మనము రాజుల గ్రంథంలో మనం చూసుకోవచ్చు. 12వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే రెహబాము అనే వ్యక్తిని వీళ్ళందరూ వెంచుకున్నట్టు, ఈ రెహబాము ఇదే అవకాశం, మంచిగా నా ప్రజలందరూ నా వద్దకు వచ్చారు, మంచిగా పదవి ఇచ్చారు, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళని
యోధా దేశానికి పంపకూడదని చెప్పి రెహబాం ఏం చేసేటట్లు మొత్తాన్ని కూడా అతని వైపు మలుపుకొని యెరూషలేము మందిరం ఉంది, చక్కని మందిరం. ఆ మందిరంలోకి తరచూ వీళ్ళు వెళ్ళి ధూపం వేసి ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ రెహబాం ఏం చేశాడు, ఈ మనుషుల్ని మరలా అటు వెళ్తే మరలా వీళ్ళు మారు మనసు పొంది మళ్ళీ హృదయం తిప్పుకొని ఏమైనా మన దావీదు వంశముల నుంచి వచ్చిన వాడు కదా, అతని వద్దే వెళ్దాంలే, అతనే మనకు రాజులే, తెలిసి తెలియకుండాలే ఏదో అన్నాడులే అని చెప్పి మరలా వీళ్ళు మనసు తిప్పుకొని వెళ్తారేమోనని తన హృదయంలో అనుకుని అసలు వీళ్ళని యెరూషలేము ఆలయంకి వెళ్ళనీయకుండా చేస్తే కానీ వీళ్ళు నా యాండ్వారిలో ఉంటారని చెప్పి ఇతడు ఏం చేశాడు తెలుసా, 2 కోడి దూడలను చేపించి, బంగారపు దూడలను చేపించి, అది బేతేలు అనే దిక్కట ఒకదాన్ని, దాను అనే దిక్కట ఒకదాన్ని, 2 దూడలను పెట్టి ఈ 2 దూడల్ని ధూపం వేసి ప్రార్థించండి అని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తాడు. అప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో కొంతమందికి ఆశ్చర్యం వేసిద్ది, మనం యెరూషలేము ఆలయం కదా వెళ్ళేది, మనల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించిన దేవుడు యెరూషలేము ఆలయంలోనే కదా ఉంది, ఈ దూడలకి మనము ప్రార్థించచ్చా, ధూపం వేయచ్చా అని వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తారంటే, భలేవాళ్ళే అలాంటి ఆలోచన కలిగి ఉండగాకండి, ఏందనుకుంటున్నారు అసలు మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మిమ్మల్ని విడిపించిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు, ఎవరు విడిపించారనుకుంటున్నారు మిమ్మల్ని? ఈ దేవతలే మిమ్మల్ని విడిపించింది. 1 రాజుల గ్రంథం 12:32 ఈ దేవతలే మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి చెరలో నుండి విడిపించిన వారు కనుక వీళ్ళకి ధూపం వేసి ప్రార్థించండి అని చెప్పి తను ఏం చేశాడు, అన్ని దేవతల వైపు మరలా ప్రజలందరినీ కూడా ఘోరాతి ఘోరంగా తిప్పాడు. అలా తిప్పినప్పుడు దేవుడికి చాలా బాధ అనిపించింది, నా ప్రజలు ఎంత గొర్రెలాలు ఉన్నారు, ఎవరేది చెప్తే అది వింటమేనా? దేవుడికి బాధ అనిపించి ఐగుప్తు దేశము నుండి ఒక్క దైవ సేవకుడిని పిలిచి, బాయ్ నువ్వు పోయి ఇతడు చేస్తున్న వ్యవహారం బాగలేదు, యెరుబ్బా చేస్తున్న వ్యవహారం బాగలేదు, అతడు ఆ ఒక్క బంగారపు దూడలకి ధూపం వేసి గ్రాండ్గా అక్కడ ఫంక్షన్ చేస్తున్నాడు, కాబట్టి అతని వద్దకు నువ్వు వెళ్ళి నేను చెప్పింది అతనికి చెప్పు. ఏం చెప్తావంటే, నీ ఇష్టం, దావీదు వంశములో నుండి రక్షకుడు వస్తాడు, నువ్విప్పుడు ఏ దేవతల్ని, ఏ ఒక బొమ్మల్ని, ఏ ఒక విగ్రహాలను అయితే చేసి నువ్వు దహన బలులు అర్పిస్తున్నావో ఆ దహన బలులు అర్పించే కాడే ఎవరైతే ఇటుకి సాగిలి పడతారో వాళ్ళందరినీ కూడా అతను వచ్చి వాళ్ళ ఎన్నికల్ని ఆ దహన బలుల మీద పెడతాడు అని చెప్పాడు. అలా చెప్పి వాళ్ళని వార్నింగ్ ఇచ్చి హెచ్చరించి నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తావంటే, ఇతను కూడా ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నేను శపించిన ఆ ఊరిలో ఏం తినగాక ఏం తాగ్గాక నువ్వు ఎలా వెళ్ళావో అలా వచ్చేసేయి. మరలా కేవలం నిన్ను పంపుతున్న పని వల్ల ఒకటే, ఆ పని ఏంటంటే వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఆ బంగారపు దోళ్ళను చేసి దానికి ధూపం వేపిస్తున్నాడు నా ప్రజల చేత, వాళ్ళే దేవుళ్ళని చెప్తున్నాడు, ఐగుప్తు దేశంలో నుంచి మనల్ని విడిపించిన దేవుడు వీళ్ళేనని చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రజల ఎదుటే పోయి నువ్వు అతన్ని హెచ్చరించి అతనికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి అతను ఏ గీత అవుతాడో అతనికి చెప్పి నువ్వు మరలా తిరిగిరా. నా ప్రజలందరూ కూడా నువ్వు చెప్పే మాటలు వింటారు, వాళ్ళలో కొంతైనా మారు మనసు వచ్చింది. నువ్వు అక్కడ ఏది తినద్దు, ఏది తాగద్దు, నీ పని నేను చెప్పిన పని ఇదే, నేను చెప్పింది చెప్పినట్టు చేసి నువ్వు వచ్చేసేయని దేవుడు చెప్పినప్పుడు ఈ ప్రవర్త యూదా నుండి వెళ్ళినప్పుడు ఈ బెత్లెహేములో వీళ్ళందరూ కూడా చేస్తున్న సంబరాలు చూశాడు. బలిపీఠం మీద ఇతడు ధూపం వేస్తున్నాడు. యెరొబాము ధూపం వేస్తున్న సమయంలో ఈ ప్రవర్త పోయి అక్కడ ప్రవచించాడు. చాలా ఘోరంగా అతన్ని హెచ్చరించాడు కూడా.
నీ ఇష్టం, నువ్వు దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తున్నావు, దేవుడి దృష్టిలో ఇప్పుడు నువ్వు చాలా దెబ్బతిన్నావు, చాలా ఇబ్బందికరం అయ్యావని చెప్పి మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి వచనం కాడి నుంచి మనం చదువుకుంటే ఈ ఒక్క మాటలన్నీ కూడా మనం వినగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, ఇలా హెచ్చరించినప్పుడు అతను ఏం చేస్తాడు తెలుసా? ఏయ్, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు వాడిని పట్టుకుని ఇటు తీసుకురండి, లాక్కరండి. వాడు వచ్చి నా ఎదుటకు నిలబడి నాకు వార్నింగ్ ఇస్తున్నాడా? వీళ్ళు దేవతలు కాదు, బొమ్మలు, విగ్రహాలని చెప్తున్నాడా? పైపెచ్చు దావీదు వంశంలో నుండి ఒక వారసుడు వస్తాడంట, అతడేందో మన బలిపీఠాల మీద మనల్ని ఎరికలు ఏరుతాడంట, అర్జెంటు కూడా పట్టకరాని అని చెప్పి చెయ్యి ఇట్లా చూపిస్తాడు అతనికి. అతడు ఏ చెయ్యి అయితే ఎత్తి ఆ ప్రవర్తన పట్టుకుని రాండి అని చెప్పి జనాలకు చెప్తాడో ఆ చెయ్యి అక్కడికక్కడే ఎండిపోయింది, పైకి కూడా లేవదు ఆ చెయ్యి. అలాగే ఆగిపోయి ఆ చెయ్యి ఎండిపోయింది. ఎండిపోయినప్పుడు అక్కడున్న జనమందరూ కూడా మిక్కిలి భయపడతారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ దైవ సేవకుడు దేవుడు పంపించిన వాడే, దేవాది దేవుడు పంపించిన దైవ సేవకుడే. చూడు, రాజు చెయ్యి ఏ గీత అయిందో నిజమే. ఈ దేవతలు మన దేవతలు కాదు, మనం లైగొత్తు దేశంలో నుంచి విడిపించిన దేవుడు కానే కాదు ఈ దేవతలు. అందుకే దేవుడు ఈ పాపములో మనం పాలు భాగస్థలం అవ్వకుండా, ఈ పాపములో మనం ధూపం వేయనీయకుండా ఈ ప్రవర్త ద్వారా దేవుడు మనల్ని కాపాడాడని ఆ ఒక ప్రజలందరూ కూడా చాలా సంతోషపడతారు. సంతోషపడ్డప్పుడు అప్పుడు ఇతను ఏం చేశాడు తెలుసా? ఈ రెహబాం ఏం చేశాడంటే భయపడి అప్పుడు ఆ ప్రవర్తనని మరలా వేడుకుంటాడు, అయ్యా నాది తప్పైంది, నన్ను క్షమించు, నీ మాటకు లోపడలేదు, నేను నిజమే నాది తప్పే, నాందు దయ చూపించి నన్ను క్షమించి మరలా నా చెయ్యి మంచిగా అవ్వాలని నీ దేవుడైన యెహోవాకి, నిన్ను పంపిన దేవుడికి నువ్వు ప్రార్థన చేయవా? ప్రార్థించి మరలా నా చెయ్యి బాగు చేయవా అని చెప్పి అతడు వేడుకుంటాడు. వేడుకున్నప్పుడు ఎమ్మటనే ఏం చేసాడు ఈ ప్రవర్త? ఈ యోధా నుండి వచ్చిన ప్రవర్త ఎమ్మటనే అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు మరలా ఆ ఒక్క దైవ సేవకుడు ప్రార్థన ఆలకించి ఇతని చేయి మరలా మామూలుగా అయ్యేటట్టు దేవుడు చేశాడు. ఈ అద్భుత కార్యాలన్నీ చూసిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక్క నిమిషంలో ఆశ్చర్యపోయి, వమ్మో ఈ దైవ సేవకుడు మామూలుడు కాదు, ఎంత గొప్ప దైవ సేవకుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా దేవుని నామానికి మహిమకారంగా ఇక ఆ బలిపీఠం ఎవరు ఎక్కకుండా, ఆడెవరు కూడా ధూపం వేయకుండా పక్కకు వస్తారు. అయితే ఇది చూసిన ఆ రాజు ఆ చేయి బాగైనాక ఎమ్మటిని ఆ బలిపీఠం నుండి కిందకి దిగొచ్చి, నా ఏలినవాడా, నా దైవ సేవకుడా, నా ఇంటికి వచ్చి నాతో కూడా నువ్వు భోజనం చేయాలని దైవ సేవకుడిని అడుగుతాడు. అడిగినప్పుడు దైవ సేవకుడు ఏం చేశాడంటే ఎమ్మటిని, నీ ఆస్తి మొత్తములో నీకు ఏదైతే కలిగి ఉన్నావో, మరి రాజులంటే కొంచెం ఆస్తి ఉంటుందమ్మా, చాలా ఆస్తి ఉంటుంది కదా, నీ ఆస్తి మొత్తములో సగం ఆస్తి నా పేరును రాసిచ్చిన, నీకు కలిగిన ఆస్తి మొత్తములో సొగ భాగము నా పేరు మీద రాసిచ్చిన నీ ఇంట నేను భోజనం చేయను. బాగుంది మాట, చాలా బాగుంది. సగం ఆస్తి నా పేరు మీద రాసిచ్చిన నీ ఇంట్లో నేను భోజనము చేయను. ఈ మాట ఎంత బాగుందమ్మా! ఈ మాట అన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా అడ్డలిపోయారు. ఎందుకంటే ఒక్క రాజు భోజనానికి పిలుస్తుంటే, నీ ఆస్తి మొత్తంలో సగం ఆస్తి నాకు రాసిచ్చిన నీ ఇంట నేను భోజనానికి రాను అంటున్నాడు. వామ్మో ఏంటి అని చెప్పి వాళ్ళందరూ చూసినప్పుడు, నా దేవుడైన యెహోవా ఇక్కడ నన్ను ఏమి తినటం కానీ తాగటం కానీ చేయవద్దన్నాడు. కాబట్టి నా దేవుడు ఆజ్ఞ నేను ధిక్కరించను, ఆ దేవుడు ఏది చెప్తాడో నేను అదే చేస్తానని చెప్పి ఆ మాట అతనితో రెహబాముతో చెప్పి ఈ యోధా నుండి వచ్చిన ఈ ప్రవర్త బయలుదేరుతుంటాడు. మరలా వెళ్ళిపోవటానికి బయలుదేరుతూ ఉంటే, బెత్లెహేము నుండి బయలుదేరుతుంటే అప్పుడు ఆ ఊరికి సంబంధించిన ఒక దైవ సేవకుడు వృద్ధాప్యతనంలో ఉన్నాడు, వృద్ధుడై ఉన్నాడు. ఆ వృద్ధుడికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు కూడా ఇదంతా ఇక్కడ జరిగినదంతా, రెహబాము వద్ద జరిగినదంతా కూడా ఆ బలిపీఠం మీద ఆ దైవ సేవకుడు ఇచ్చి వార్నింగ్ ఇవ్వటం, అతన్ని హెచ్చరించటం, ఇశ్రాయేల్ ప్రజల పాపంలోకి పాలి భాగస్థులు అవ్వకుండా
ఆ పాపానికి ధూపం వేయకుండా ఆపటం, అది ఆపేటప్పుడు రాజు అతన్ని శిక్షించమని ఆజ్ఞాపించినప్పుడు ఆ చెయ్యి ఎండిపోవటం, ఇదంతా కూడా ఏం చేశారంటే మరలా ఆ రాజు ఆ దైవసేవకుడిని భోజనానికి పిలవటం. భోజనానికి పిలిచినప్పుడు దైవసేవకుడు ఇచ్చిన వార్నింగ్, అతను చెప్పిన మాటలు, నీ ఆస్తిలో సగం ఆస్తి నాకు రాసిచ్చినా నీ వెంట నేను భోజనం చెయ్యను, నా దేవుడు ఆజ్ఞాపించాడు, నా దేవుడిచ్చిన ఆజ్ఞ నేను తిరస్కరించనని చెప్పటం. ఇదంతా పోయి తన ఇద్దరు కుమారులు ఆ వృద్ధాప్యతనంలో ఉన్న తన తండ్రి అయిన దైవసేవకుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ దైవసేవకుడు, నిజమా దేవుడందు ఇతడు ఎంత యథార్థము కలిగిన వాడేనా, ఇతడి యథార్థత ఎంతవరకు, దేవుడు మాటే వింటాడా లేక మనుషుల మాట కూడా వింటాడా, దేవుడు మాటకే లోపడతాడా లేకపోతే మనుషులు పోయి ఏదైనా చెప్తే మరలా ఆ మాటకు లోపడతాడా? అతను దేవుని భక్తి ఎంత ఉందో, దేవుడు మాట ధిక్కరించను అని 2-3 సార్లు అన్నాడు కాబట్టి ఆ మాట ఎంతవరకు నిజమో చూడాలి అనుకుని ఈ వృద్ధుడు, నా గాడిదకి గంతలు కట్టి నన్ను గాడిద మీద ఎక్కించండి, ఒక దైవ సేవకుడు ఎక్కడున్నాడో నేను పోయి త్వరగా అతన్ని కనుగొని అతనితో మాట్లాడి రావాలి అని చెప్తాడు. అప్పుడు తన కుమారులు ఇద్దరు ఏం చేస్తాడు, అతనికి ఒక గాడిద మీదకి ఎక్కించి అతన్ని పంపించినప్పుడు ఒక వృక్షపు కింద అతను కూర్చుని ఉంటాడు. కూర్చున్న దైవసేవకుడు వద్దకు పోయి గాడిద ఆగిద్ది. అప్పుడు ఈ వృద్ధుడు, యోధా నుండి వచ్చిన దైవసేవకుడు నీవేనా, అక్కడ చెప్పిన మాటలన్నీ నీవేనా, ఆ రాజు భోజనానికి పిలిచినప్పుడు నీ ఆస్తిలో సగం ఆస్తి నాకు ఇచ్చినా కానీ నీ ఇంట నేను భోజనానికి రానని చెప్పిన దైవసేవకుడు నీవేనా అని ఈ ఒక ప్రవర్తనే అడుగుతాడు. యోధా నుండి వచ్చిన ప్రవర్తనే అడుగుతాడు. అప్పుడు ఈ దైవసేవకుడు ఏమంటాడంటే, అవును ఆ దైవసేవకుడిని నేనే, యోధా నుండి వచ్చిన దైవసేవకుడిని నేనే. రెహబాముకి అతనికి వార్నింగ్ ఇచ్చిన దైవసేవకుడిని కూడా నేనే. అతను చేస్తున్న పని తప్పు అని ఖండించిన దైవసేవకుడిని కూడా నేనే. అతను భోజనానికి పిలిచినప్పుడు నీ ఆస్తిలో సగం ఆస్తి ఇస్తానన్నా నేను భోజనం చేయనని చెప్పిన దైవసేవకుడిని నేనేనయ్యా అని ఈ ఒక్క దైవసేవకుడితో చెప్తాడు. చెప్పినప్పుడు ఈ దైవసేవకుడు ఏమంటాడంటే, అయ్యా బాగుంది, చాలా మంచిగా చెప్పావు, చాలా మంచి కార్యాలు నువ్వు చేసావు, నువ్వు గొప్ప ప్రవర్తవయ్యా, మామూలు ప్రవర్తవు కాదు, ఎందుకంటే దేవుడు పంపబడితే వచ్చిన ప్రవర్తవు, నువ్వు గొప్ప దైవసేవకుడివి, నీ నోటి నుంచి వచ్చిన మాటే నిజం అవ్వాలి. ఆ ఒక్క రాజు కట్టించిన బలిపీఠం మీద ఎప్పటికైనా వాళ్ళ ఎన్నికలతో కూడా ఆ బలిపీఠాలన్నీ ఇది అవ్వాలి, అంతేకాదు నువ్వు ఇచ్చిన వార్నింగ్ బాగుంది, ఇప్పుడే ఈ బలిపీఠం పగిలిపోయి బూడిదైపోయింది అన్నావు చూడు, నువ్వు చెప్పక తల్లికి అక్కడ ఆ కార్యం జరిగింది చూడు, అది ఇంకా గొప్ప సాక్ష్యంగా ఉంది, మా కొడుకులు కూడా గొప్పగా పొగుడుతున్నారు అసలు ఆ సాక్ష్యాన్ని బట్టి, మామూలు సాక్ష్యం అంటే అది అని చెప్పి ఈ వ్యక్తి అతన్ని చాలా ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అన్నీ మాట్లాడి అయిపోయినాక ఈ వ్యక్తి ఒక మాట అంటాడు, అయ్యా ఈరోజు నువ్వు నా ఇంటికి వచ్చి నాతో కలిసి నువ్వు భోజనం చేయాలి అంటాడు. అప్పుడు అయ్యా నువ్వు ఒక దైవ సేవకుడివి, నీకు మరుగైందేముంది, నన్ను పంపిన నా దేవుడు ఏ ఇంట కూడా నువ్వు అడుగు పెట్టద్దు, ఏ ఇంట కూడా నువ్వు మంచినీళ్ళు తాగొద్దు, అక్కడ ఆహారం కానీ నీళ్లు కానీ పుచ్చుకోవద్దని నా దేవుడు చెప్పాడయ్యా, నాకు చెప్పిన పని ఒకటే, ఏ ఇంట్లోకి వెళ్ళొద్దు, భోజనం తినద్దు, నీళ్ళు తాగొద్దు. ఇంకోటి ఆ రాజు వద్దకు వెళ్ళి నా ప్రజలు అక్కడ ధూపం వేయకుండా ఆ బలిపీఠం పగిలిపోవాలి, బూడిదైపోవాలి, ఆ రోజుకి గట్టిగా నువ్వు వార్నింగ్ ఇవ్వాలి, నేను వచ్చిన పనులు 2 అయిపోయినాయి అయ్యా, నేను వెళ్తున్నా అని అతను చెప్పినప్పుడు, అయ్యా బాగానే ఉంది నువ్వు చెప్పిన మాట, అయితే నిన్ను పంపిన దేవుడే నా వద్దకు కూడా వచ్చి, నువ్వే కదా దైవసేవకుడు, నేను కూడా దైవసేవకుడినే, అయితే నీకు అది చెప్పిన దైవసేవకుడు నాకు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, మరి అక్కడ రాజుతో మాట్లాడి రాజు ఇంట భోజనం చేయకుండా వెళ్తున్న దైవసేవకుడిని ఒట్టిగా పంపకూడదయ్యా,
నువ్వు పోయి ఆ దైవ సేవకుడిని పిలిచి నీ ఇంట ఆ దైవ సేవకుడికి భోజనం పెట్టని దేవుడు నాతో చెప్పాడయ్యా అని ఆ దైవ సేవకుడు ఈ దైవ సేవకుడికి చెప్పాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఒక మాట మనం గమనిద్దాం. ఇప్పుడు దేవుడు ఇన్ని చెప్పిన దేవుడు, ఆ బలిపీఠాన్ని కాల్చేయమని చెప్పిన దేవుడు, అది బూడిదైపోయిద్ది, అది పగిలిపోయిద్ది అని చెప్పిన దేవుడు, అంతేకాకుండా జనందరూ చూస్తున్నప్పుడు అతను నిన్ను శిక్షించమని చెయ్యెత్తినప్పుడు ఆ చెయ్యి అక్కడికక్కడే ఎండిపోయేలా చేసిన దేవుడు, ఒక్కవేళ నిజంగా దేవుడే ఈ మాటలు చెప్పుంటే నేను ఒక దైవ సేవకుడిని పంపిస్తున్నాను, అతని వద్దకు నువ్వు వెళ్ళి భోజనం చెయ్యని చెప్తాడు కదా. అన్నీ ఈ దైవ సేవకుడికే చెప్పాడు. మరి ఒకవేళ ఆ దైవ సేవకుడికి భోజనం చేయమని నువ్వు తీసిపోయి నా దైవ సేవకుడికి భోజనం పెట్టని ఆ దైవ సేవకుడు వచ్చి చెబితే ఈ దైవ సేవకుడు ఎలా నమ్ముతాడు ఆ మాటలు? అట్లా నమ్మచ్చా? అన్నీ నాతో మాట్లాడిన దేవుడు భోజన విషయంలో నీతో ఎందుకు మాట్లాడాడు? ఒకవేళ అలా నా దేవుడు నీతో మాట్లాడే అవకాశం ఉంటే ఇక్కడున్న నీ చేత ఇవన్నీ కూడా చెప్పించేవాడు కదా, ఈ రాజుకు వార్నింగ్ ఇప్పించేవాడు కదా. అక్కడ నుండి నన్ను ఎందుకు పంపిస్తాడని చెప్పి కొంచెమన్నా ఆలోచన చేయాలా లేదా? ఒక్కోసారి మనం చేసే పనుల్లో ఆలోచనలు ఉండవు. అలాంటి సమయంలోనే దుష్టుడు మనల్ని వాడుకుంటాడు. అలాంటి సమయంలోనే వాడికి మంచి అవకాశం ఇస్తాం మనం. ఇప్పుడు ఈ దైవ సేవకుడు చేసిన పని కూడా అదే. ఇంతసేపు మాట్లాడింది దేవుడే, ఈ కార్యాలు చేసింది దేవుడే. బలిపీఠం ఇతను పోయి ఆ బలిపీఠం పగిలిపోవాలంటే పగిలిపోయింది దేవుడు చేసిన పని అది. ఇన్ని చేసిన దేవుడు నీతోనే మాట్లాడి చెప్తాడు కదా, అయ్యా నువ్వు పాగాక ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళగాక నేను ఒక అతనికి ఆజ్ఞాపించాను, అతను వచ్చి నీకు భోజనం పెడతాడని చెప్పలేదు కదా. స్పష్టంగా చెప్పాడు దేవుడు, ఆ ఊరిలో ఏ ఇంట కూడా నువ్వు భోజనము కానీ ప్రాణము కానీ చెయ్యవద్దు, దాహం తీర్చుకోవద్దు, ఆకలి తీర్చుకోవద్దు అని చెప్పాడు నీకు. చెప్పినప్పుడు నువ్వెలా ఈ దైవ సేవకుడు వచ్చి నాకు చెప్పాడు దేవుడు నా ఇంట నిన్ను భోజనం చేయమన్నాడని చెప్తే నువ్వెలా నమ్ముతా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో తెలుసుకోవాలిగా, దుష్టుడు ఒకవేళ నిన్ను మోసపుచ్చుతున్నాడేమో తెలుసుకోవాలిగా. ఈ రెండు ఉంటాయి. ఒక్కోసారి దేవుడు పరీక్షిస్తాడు, ఒక్కోసారి అపవాది ఏం చేస్తాడు, నిన్ను మోసపుచ్చుతుంటాడు. మోసపుచ్చుతున్నాడా, పరీక్షిస్తున్నాడా, దేవుడిదా అపవాదిదా, రెండు గమనించాలి కదా మనం. గమనించకుండా ఎప్పుడైతే ఈ దైవసేవకుడు ఈ మాట చెప్పాడో ఎమ్మటనే ఆ దైవసేవకుడు ఇంటికి పోయి ఏం చేసేసాడు, అన్నం తిన్నాడు, నీళ్ళు తాగాడు. ఇది దేవుడు ఆజ్ఞ ధిక్కరించటమా కాదా? ఇలా దేవుడు ఆజ్ఞ ధిక్కరిస్తే ఏంది పరిస్థితి? ఎమ్మటనే ఏ దైవ సేవకుడైతే ఈ దైవ సేవకుడిని తీసిపోయి భోజనం పెట్టాడో ఆ దైవ సేవకుడికి ఆజ్ఞాపిస్తున్నాడు, ఇతడు నాకు వ్యతిరేకముగా నేను చెయ్యొద్దు అన్న పని చేశాడు. ఇతడి శవము ఇతడి పితరుల వద్దకు మాత్రం చేర్చు నేను. ఇతడి శవము తన ఒక పితరుల సమాధుల వద్దకైతే చేరదు. ఎందుకంటే నా ఆజ్ఞ ఏం చేశాడు, తిరస్కరించాడు. నా ఆజ్ఞ నేను చెప్పిన ప్రకారంగా ఇతడు లోపల తన ఇష్టానుసారంగా చేశాడు. కాబట్టి ఇతడి శవాన్ని ఇతడి పితరుల సమాధుల వద్దకి చేర్చను అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట అతనితో చెప్పాడో అప్పుడు ఇతన్ని భోజనానికి తీసుకున్న దైవసేవకుడు అతని కడుపు నిండా భోజనం పెట్టి అతనికి ఒక గాడిదనిచ్చి ఆ గాడిద మీద అతన్ని ఎక్కించి నువ్వు క్షేమంగా నీ ఇల్లు చేరయ్యా అని చెప్పి పంపించాడు. ఆ పొలిమేరలు దాటనెత్తాడు దేవుడు. ఇప్పుడు నువ్వు దేవుడు ఆజ్ఞ 10 మందిలో చెప్పావు, అక్కడ 10 మందిలో ప్రవచించావు. అక్కడ ఏమని ప్రవచించావంటే ఈ ఊరిలో నీళ్ళైనను భోజనమైనను నా దేవుడు వద్దన్నాడని చెప్పి 10 మందిలో నువ్వు ప్రవచించి ఆ ప్రవచనాన్ని నిలబెట్టుకోకుండా ఏరే ఒక దైవ సేవకుడు వచ్చి నీ దేవుడు నాకు చెప్పాడు అంటే ఆ ప్రవచనాన్ని నిలబడనీయకుండా నువ్వు పోయి ఇక్కడ భోజనం చేసావు. ఆ 10 మందిలో దేవుడి నామానికి ఎంత అవమానకరము. ఈయన ఇప్పుడే కదా సగం ఆస్తి ఇచ్చినా భోజనం చేయను అన్నాడు, నా దేవుడు ఆజ్ఞ నేను ధిక్కరించనని చెప్పాడు. మరి ఇంతలోకి ఏమైపోయింది? ఇంతలోకి తన దేవుడు మార్చుకున్నాడా నిర్ణయం? తను మార్చుకున్నాడా అని చెప్పి దేవుడికి ఎంత అవమానము, ఇతనికి ఎంత అవమానం. మరి ఇలా దేవుడి నామానికి అవమానం తెచ్చి దేవుడు ఆజ్ఞ ధిక్కరించిన వారిని దేవుడు ఊరుకుంటాడా? చూస్తా. వాళ్ళు దైవ సేవకులైనా విశ్వాసులైనా ఎవరిని ఊరుకోడు దేవుడు. దేవుడు ఆజ్ఞ ధిక్కరించిన వాడు ప్రతి ఒక్కరు శిక్షించబడాల్సిందే, తప్పదు. కాబట్టి ఎప్పుడైతే ఇతను ఈ ఒక్క గాడిద మీద ఎక్కి
బయలుదేరాడు. మార్గం మధ్యలోని పెద్ద ఒక ఏ చెట్టు కింద అయితే ఇతను కూర్చుని దైవ సేవకుడు పిలిస్తే వెళ్ళాడు, ఆ చెట్టు కింద ఒక పెద్ద సింహం నిలబడిందంట. ఆ సింహం ఏం చేసింది? దాడి చేసింది. ఎవరి మీద? గాడిద మీద, లేకపోతే గాడిద ఎక్కిన దైవ సేవకుడి మీద? గాడిదనైతే నిజంగా చెప్పాలంటే అసలు తాకను కూడా దాకల సింహం. కేవలం ఆ గాడిద మీద ఉన్న దైవ సేవకుడు మాత్రమే చీల్చి పడేసింది. చీల్చి పడేసి ఉండేళ్ళకి అతను ఒక పేగులతో కూడా బయటకు వచ్చి చీల్చబడి చచ్చిపోయి ఆ చెట్టు కింద పడిపోయి ఉంటే ఆ చుట్టుపక్కల జనం చూసి ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తిని ఇంటికి తీసిపోయి భోజనం పెట్టాడో ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, అయ్యా నీ ఇంటికి వచ్చి భోజనం చేసి నువ్విచ్చిన గాడిద మీద ఎక్కి వెళ్ళిన దైవ సేవకుడు అదిగో ఆ చెట్టు కింద చీల్చబడి ఉన్నాడు. అతను ఒక పెద్ద సింహం చీల్చివేసింది. ఆ సింహం కూడా ఆ శవం వద్దే కూర్చొని ఉంది. ఇంత గొప్ప ఆశ్చర్యం జరిగిందో చూడండి ప్రియమైన బిడ్డలారా. సింహం కూర్చుని ఉంటుంది శవం కాడ. ప్రజలందరూ చూసి కూడా ఎంత ఆశ్చర్యపోయి ఉంటారంటే దేవుడు యొక్క నామాన్ని ఘనత ఎంత వచ్చిందో అక్కడ చూడండి. మీరు చూడండి, దేవుడు ఆజ్ఞ ధిక్కరిస్తే దేవుడు ఏం చేస్తాడో కూడా ప్రజలకి వణుకు పుట్టింది. అక్కడ భయాన్ని పుట్టించాడు దేవుడు అక్కడ జనాలకి. అసలు ధిక్కరించిన ఈ ప్రవర్తన అయితే అసలు భూమి మీదే లేకుండా చీల్చివేసాడు. అయితే ఈ ప్రవర్త, భోజనం పెట్టిన ప్రవర్త మరొక గాడిదెక్కి పరుగు పరుగున ఈ చెట్టు కిందకు వచ్చి చూసినప్పుడు దైవ సేవకుడు మాత్రమే చనిపోయి ఉన్నాడు. కానీ అక్కడ నిలబడి ఉన్న గాడిదను మాత్రం ఆ సింహం ముట్టను కూడా ముట్టల. అసలు ఆ గాడిదని ఏమనలా, కీక్కుమని కూడా అలా. అందుకే ఆ గాడిద సైలెంట్గా నిలబడిందట. అది చూసి ఆశ్చర్యపోయి దేవుడు ఆజ్ఞ ధిక్కరించిన ఈ ప్రవర్తకి జరిగిన శిక్ష ఇదని తెలుసుకుని అతను కుమారులతో ఒక మాట అంటాడు. మనం చూసుకోండి 12వ అధ్యాయంలో చివరిలో చూడండి మీరు. మొదటి రాజులు 12వ అధ్యాయం చివరిలో అతని కొడుకులతో ఏం చెప్తాడంటే, ఇతడు దేవుడు ఆజ్ఞ ధిక్కరించినందువల్లనే దేవుడు ఉగ్రత ఇతని మీదకి వచ్చి దేవుడు ఇతన్ని చీల్చివేశాడు. అయితే ఈ ప్రవర్త గొప్పవాడు. ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లో గొప్ప ప్రవర్త గురించి నేను చెప్తానని. మరి అతను చేసిన పనులను బట్టి మనము తర్వాత తీర్మానం తీసుకుందాం, అతను గొప్పోడు కాదు అన్నాను. అతని పనులు దేవుడు ఆజ్ఞ ధిక్కరించిన పనులు దేవుడి దృష్టికి అంగీకారంగా లేవు. కానీ అతను ప్రవచించాడు. చూడు, ఒక ప్రవచన, దావీదు కుమారుడు వస్తాడని, ఇతడు ఏ బలిపీఠాలైతే కట్టాడో అవన్నీ కూడా కూలగొడతాడని ప్రవచించాడు. ఆ ప్రవచనాలను బట్టి ఆయన గొప్ప ప్రవర్తి. అతను ప్రవచించినట్టు ఆడ నెరవేర్చబడతాయి, జరుగుతాయి రానున్న రోజుల్లో. అది వృద్ధాపితనంలో ఉన్న దైవసేవకుడు తెలుసు కాబట్టి ఇతన్ని నా కొరకు తులిపించుకున్న సమాధిలో పెట్టండి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఉంది, ఇతడి సమాధి ఇతడి పితరుల వద్దకు చేరటానికి అవకాశం లేదు కనుక ఇతన్ని పెట్టండి అని చెప్పి మరలా వాళ్ళ కొడుకులకి ఇంకొక మాట చెప్తాడు. ఈ దైవ సేవకుడిని ఎక్కడైతే మీరు పాతి పెడుతున్నారో నేను మరణించినప్పుడు నా శవాన్ని కూడా తీసిపోయి అతని పక్కలోనే పెట్టండి, అతనితో పాటే పెట్టండి, అతని వద్దే పెట్టండి. అతని బాడీ నా ఎన్నికలు అతని వెనుకలు తాకాలి ఒకళ్ళొకళ్ళు. ఎందుకని మీకు ఒకళ్ళ అనుమానం వస్తుందేమో, ఇదేందా అని మీకు డౌట్ వచ్చిద్దేమో. దానికి కూడా నేను సమాధానం చెప్తానండి. ఏంటి ఆ సమాధానం అంటే, ఈ ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడతాయి. గొప్ప దైవ సేవకుడు కనుక అతన్ని వద్ద నా శవాన్ని కూడా పెట్టండి అని చెప్పాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, నువ్వెంత గొప్ప విశ్వాసవు కావచ్చు, నువ్వెంత గొప్ప దైవ సేవకులు కావచ్చు, ఒక్క విషయంలో మనం మోసపోతుంటాం, దేవుడు ఆజ్ఞ ధిక్కరిస్తుంటాం. యోనా మంచి ప్రవర్తే, కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే యోనా తర్షీసుకి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకున్నాడు. అది దేవుడు ఆజ్ఞ ధిక్కరించినట్టు. అది ఒక యోనా వరకు పరిమితం. అది యోనా వరకు పరిమితం ఉంది. యోనాకి దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని చేప కడుపులోకి, అతనికి శిక్ష చేప కడుపులోకి పంపించి 3 రాత్రులు 3 పొగుళ్ళు అతనికి ఆహారం లేకుండా, వెలుగు లేకుండా చీకట్లో అతన్ని బంధించాడు.
కానీ ఇది ఈయన చేసిన తప్పు ఏంటంటే 10 మందిలో ప్రవచించాడు కదా. సగం ఆస్తి తీసుకున్నా, సగం ఆస్తి ఇచ్చినా నేను భోజనం చేయను, నేను దేవుడి ఆజ్ఞ ధిక్కరించనని చెప్పి ఒక దైవ సేవకుడు వచ్చి ఒక చిన్న అబద్ధం చేస్తే ఆ అబద్ధానికి లోపడిపోవటమేనా? సరే, దేవుడు పంపించాడు, దేవుడు చెప్తేనే కదా దైవ సేవకుడు చెప్పింది, లేకపోతే అబద్ధం ఎందుకు చెప్తాడని చెప్పి నువ్వు ఒకవేళ ఆ నిర్ణయం తీసుకున్నావే అనుకుందాం. నువ్వు ప్రార్థించుకోవా? ప్రార్థన చేయవా? నీకు సొంత ప్రార్థన లేదా? దేవుడు ఇప్పుడు ఒక మాట చెప్పినప్పుడు అన్ని నాతోనే చెప్పిన దేవుడు మరి ఈ మాట మాత్రం ఈ దైవ సేవకుడికి ఎందుకు చెప్పాడు? ఆహార విషయంలో ఈ దైవ సేవకుడిని ఎందుకు వాడుకున్నాడు? అది నిజమా అబద్ధం అని చెప్పి అతను ప్రార్థన చేసుకునే దేవుడి వద్ద మనవి చేసుకుంటే దేవుడు అతనికి చెప్పేవాడేమో. పమ్మనో వద్దనో, నిన్ను మోసపుచ్చుతున్నాడనో, లేక నిన్ను పరీక్షిస్తున్నాడనో చెప్పేవాడేమో. కానీ ఇవి చేయలేదు అతను. ఎప్పుడైతే దేవుడు చెప్పాడని ఒక అబద్ధం చెప్పగానే ఎమ్మటినే ఆ అబద్ధాన్ని ఫాలో అయ్యాడు. నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో నువ్వు దేవుడు బిడ్డవే, మంచి విశ్వాసవే, మంచి సేవకులవే, కానీ ఎవరేది చెప్తే చేయకూడదు. మనం దేవుడి వద్ద విచారణ చేయాలి. దేవుడు సమస్తం మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు సమస్తం మనకు బయలుపరుస్తున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికే వెళ్ళాలి, ఎక్కడికి రమ్మంటాడో అక్కడికే రావాలి, ఎక్కడ ప్రవచించమంటాడో అక్కడే ప్రవచించాలి, ఎక్కడ దీవించమంటాడో అక్కడ దీవించాలి, ఎక్కడ అతను దీవెన వద్దు మీ పాదధూళులు విడిచిపెట్టి రమ్మంటాడో అక్కడ విడిచిపెట్టి రావాలి. దేవుడు చెప్పింది మనం చేయాలి, కానీ మన సొంత ప్రకారంగా మనం చేయకూడదు. ఇతను చేసిన తప్పుకి దేవుడు ఏం చేశాడు? ఇతని ప్రాణాన్నే తీసేశాడు. సౌలు కూడా అలాగే చేశాడు. సమయాలు రాకముందే అతను బలిపేట మీద దహన బలులు ఇవ్వటం తప్పు. సరే, ఆ దహన బలుల్లో ఏది కూడా మిగిలించొద్దు, అవన్నీ చెప్పింపబడ్డాయి, వాటి మొత్తాన్ని కూడా దహించమని సమయాలు అతనికి చెప్పి పంపిస్తే ఇతను ఏం చేశాడు? బలమైనవి, కొవ్వినియ్యి తీసి పక్కన పెట్టి పనికిరాని అన్ని బలిపేట మీద అర్పించాడు. సమయాలు వచ్చి నిన్ను అన్ని బలి ఇవ్వమంటే నువ్వు ఎందుకు కొన్ని ఇచ్చి కొన్ని ఆపావు? ఈ ఆజ్ఞ ఎందుకు నువ్వు మీరావు? దేవుడు చెప్పిన ఆజ్ఞ అంటే అతను ఏమన్నాడు? అయ్యా, ఈ భలే కొవ్వుని అయ్యా, ఈ బలం కలిగిన అయ్యా, మనకు ఉపయోగపడతాయని ఉంచానయ్యా అన్నాడు. అంటే బాగా కానుకలు ఇచ్చేవాళ్ళు, బాగా డబ్బు ఇచ్చేవాళ్ళు, బాగా మనల్ని పోషించే వాళ్ళని ఏం చేస్తామంటే మనం శిక్షించడానికి అలా ఇష్టపడం, వాళ్ళని గద్దించడానికి మనం ఇష్టపడం. కానీ పోషించే వాళ్ళైనా, మనకు కానుకలు ఇచ్చేవాళ్ళైనా మనం శిక్షించాలి. దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఈయన పని వాళ్ళ కర్మది. వాళ్ళని పొగుడుతుంటే ఇచ్చేవాళ్ళు వాళ్ళెంత మాత్రపు కానుకలు మనకి? వాక్య ప్రకారంగా వాళ్ళకు గుచ్చాలి, వాక్యముల హృదయంలో నాటబడాలి, దాని చిత్తానుసారంగా ఎదిగేవాళ్ళు మంచి విత్తనాలే ఫలిస్తాయి, తారు విత్తనాలన్నీ కొట్టుకుని వెళ్తాయి. సంఘం కూడా అంతే. నువ్వు వాక్యాన్ని బోధించు, ఫలించే విత్తనాలు నిలబడతాయి, ఫలించే ఆత్మలు మనతోనే ఉంటాయి. ఆరంభం నుండి ముగింపు వరకు మన జీవితాల్లో అవి ఎదుగుతూ ఉంటాయి. కానీ కొన్ని విత్తనాలు ఉంటాయి, పారిపోయే విత్తనాలు ఉంటాయి. ఆ పారిపోయే విత్తనాలను అసలు పట్టించుకోవాక నువ్వు. విశ్వాసి, నీకు కూడా ఒక వార్నింగ్. దైవ సేవకులకే కదా ఇది, విశ్వాసికి కూడా ఉంది ఇది. దేవుడు ఆజ్ఞ ధిక్కరించగాకండి మీరు కూడా. దేవుడు ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేయగాకండి, ఎందుకంటే ప్రమాదం అది. వద్దు, దేవుడు చెప్పిన మాటలో మనం నడవాలి. నవాహు చూశారు కదా, దేవుడు నవాహు ఊడకట్టుకున్నాడు. అబ్రహాన్ని చూశారు కదా, నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నా సువార్త ప్రకటించుట కొరకు నాతో రా అంటే దేవుడు అబ్రహాం వచ్చేసాడు. నీవేకైక కుమారుని బలి ఇవ్వమంటే ఇవ్వడానికి చెయ్యి వెనుదీల. దేవుడు చెప్పిన దాంట్లో చెప్పినట్టు చేశాడు. కనుక నా ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తులు అని చెప్పాడు దేవుడు, సాక్ష్యం ఇచ్చాడు వాళ్ళ గురించి. కానీ ఈ దైవ సేవకుడు సాక్ష్యం ఏది? ఎక్కడ ఇతని సాక్ష్యం? ఇతను చేసిన పని ఏంటి? దేవుడికి వ్యతిరేకమైన పని, దేవుడు వద్దన్న పని, దేవుడు తినొద్దన్నది తింటమా? అవ్వ కూడా అలాగే చేసింది. వేదైన తోటలో నుండి అవ్వేమైంది? బయటికి రాబడింది. ఎందుకు ఒక్క పూట అన్నం కోసం ఇట్లా చేసుకునేది? యాకోబు అన్న అలాగే చేశాడు, తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు ఒక పూట అన్నం కోసం. ఈ ఒక్క పూట అన్నం కోసం ఇప్పుడు ఈ ప్రవర్త తన ఒక ప్రవచనాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు.
ఒక కాయ కోసం అవ్వ సహవాసాన్ని పోగొట్టుకుంది. ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఒక పూట భోజనం కోసం ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఈ ప్రవర్త. కేవలం వాళ్ళ భోజనం కోసం కాయ కోసం పోగొట్టుకోవాలి. దేవుడు ఆజ్ఞ ధిక్కరించినందువల్లే వీళ్ళు పోగొట్టుకున్నారు. దేవుడు వద్దని చెప్పించిన వాటిని బలంగల్లి లావుగల్లి అని తీసుకొచ్చిన ఆ సౌలు తన ఒక రాజ్యాన్ని కూడా పోగొట్టుకుని, తనకిచ్చిన రాజకీయ పదాన్ని కూడా పోగొట్టుకుని, తన ఒక సింహాసనం నుండి కూడా దిగిపోయి మరలా సింహాసనం వేరే వాళ్ళకి ఇవ్వబడింది. అంతకన్నా ముఖ్యమైనది దేవుడు ఆత్మ తనలో నుండి పక్కకి వెళ్ళిపోయింది. ఇలా ఉండద్దు ప్రియమైన బిడ్డలారా. మనం వాక్యం వింటున్నావు కదా, వాక్యానుసారంగా జీవిస్తున్నాం. సేవకులం అవ్వచ్చు, విశ్వాసులం అవ్వచ్చు. దేవుడు ఆజ్ఞ ధిక్కరించవద్దు. ధిక్కరిస్తే ప్రమాదమే. ఆదాములు అవలు సేవకులు కాదు, కేవలం నరపుత్రులే, కేవలం విశ్వాసులుగానే ఉన్నారు. కానీ దేవుడు ఆజ్ఞ ధిక్కరించారు, శ్రమలకి కారణమయ్యారు. కానీ ఒక రాజు కూడా దేవుడు ఆజ్ఞ ధిక్కరించాడు, సింహాసనం దిగిపోయాడు. ఒక ప్రవర్త దేవుడు ఆజ్ఞ ధిక్కరించాడు, చాప కడుపులో 3 రాత్రులు 3 పొగళ్ళు చీకట్లో చిక్కిపోయాడు. ఇంకొక ప్రవర్త తినవద్దని తిని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒక పూట అన్నం కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇలా పోగొట్టుకునే వారిగా మనం ఉండద్దు. వాక్యాలు వింటున్నారు కదా, మంచి పేరుంది. ఈ ప్రవర్తకు మంచి ప్రవచన వరం ఉంది. అతను చెప్పింది చెప్పినట్టు జరిగే గొప్ప ఆత్మాభిషేకం ఉంది అతని మీద. కానీ అభిషేకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు, ప్రవచనాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కేవలం ఒక చిన్న విషయంలో తనకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అలా పోగొట్టుకునేవారుగా ఉండద్దు. దేవుడితో సహవాసం కలిగి ఉందాం. దేవుడు మనకి తోడై ఉంటాడు. శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళ సలహాలతో మనకు పని లేదు. ముఖాముఖిగా దేవుడు ఆ ప్రవర్తతో మాట్లాడుతూ వచ్చాడు ప్రతిదీ. కానీ ఈ విషయంలో, అన్నం విషయంలో ఆ పక్కన వాళ్ళు మాట్లాడినాడు అతను. నేను చెప్తున్న ప్రియమైన బిడ్డ, వినండి. ఎంతవరకు వినాలి అంతవరకే వినాలి. ఏది దేవుడి మాట తీసుకో. చూడు, ఇందాక ఒక జ్ఞాని అయిన సొలొమోను కొడుకు చూడు, పెద్దలు చెప్పిన మాట తీసుకోవాలా, మంచిని తీసుకోవాలా, చెడుని తీసుకున్నాడు. ఈ రోజుల్లో అలాగే ఉంటున్నారు. మనం ఒకటి తీసుకోమంటే వాళ్ళు ఇంకోటి తీసుకుంటారు. దానివల్ల నష్టం అని చెప్తుంది వాక్యం. వాక్యంలో ఒక్కొక్క దైవ సేవకులు మనం చూస్తున్నప్పుడు, ఒక్కొక్క ప్రవర్తన మనం చూస్తున్నప్పుడు, ఒక్కొక్కరి చరిత్ర మనం చూస్తున్నప్పుడు మనలో భయం పుట్టాలి. ఎందుకంటే అమ్ము దేవుడు ఆజ్ఞ ధిక్కరిస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయా? అనవసరంగా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, అనవసరంగా రాజైన పదాన్ని పోగొట్టుకున్నాడు, అనవసరంగా చేప కడుపులో పోయి 3 రాత్రులు 3 పోగుళ్ళు శిక్షింపబడ్డాడు, అనవసరంగా తోటలో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నారు, అనవసరంగా ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. మనం అలా ఉండద్దు. దేవుడు చిత్తం ఏమైందో, మన ఎడల దేవుడు సంకల్పం ఏమైందో, దేవుడు కనికరం ఏమైందో దాన్ని గమనించి దేవుడి చిత్తానుసారంగా మనం జీవిస్తే దేవుడు నిండైన తోడుగా, మోషేకు తోడై ఉన్న దేవుడు, మళ్ళీ యెహోషువకు తోడై ఉన్న దేవుడు, ఇర్మియా ప్రవర్తకు తోడై ఉన్న దేవుడు మనకి కూడా తోడై ఉంటాడని నమ్మి ప్రార్థన చేసి, వాక్యాలు చూస్తున్న నీవు వాక్యంలో తప్పులుంటే సరిదిద్దుకుని, ఆ వాక్యంలో ఉన్న దైవ సేవకులు లాంటి తప్పులు నీ కాడు ఉంటే, ఆ విశ్వాసులు లాంటి తప్పులు నీ కాడుంటే మారు మనసు పొంది ఆ వాక్యంలో మంచి విజయము కలిగిన దైవ సేవకుల్ని, మంచి బలము కలిగిన దైవ సేవకుల్ని, అబ్రాహం, మోషే, అలాగే దావీదు లాంటి దైవ సేవకుల్ని ఎదుటికొచ్చినప్పుడు వాళ్ళలాగా ఉండటానికి, జీవించుటకు మరి ప్రయాసపడి మారు మనసు పొందినప్పుడు దేవుడి దీవెనలు మనకు తోడై ఉండను గాక. తలంచినటువంటి చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరమ కలిగిన మా దేవ, మా స్తుతులకు పాత్రుడైన తండ్రి, సూత్రాలు కూడా ఇప్పటి వరకు మాతోనూ మా అందరితోనూ మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, నీ ఆజ్ఞ ధిక్కరించినప్పుడు నా తండ్రి మరణాన్ని కూడా తెచ్చుకున్నాడు ప్రభా. దేవా, నీకు వందనమయ్యా. మేము ఒకవేళ ఆ రీతిలో ఉంటే నా తండ్రి మేము సరిచేసుకున్నట్టు కొరకే ఈ మాటలు మా వద్దకు పంపారేమో. నీ చిత్తానుసారంగా జీవించాలయ్యా. నీ ఆజ్ఞ ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా మేము ధిక్కరించకుండా అయ్యా, నీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు అయ్యా, నీ దాసుడు అబ్రాహం తన సొంత కుమారుని ఇటాను కూడా వినితిరగకుండా నమ్మకంగా ఎలా ఉన్నాడు, మేము కూడా నీ ఆజ్ఞలో నమ్మకంగా ఉండుటకు, నీ రాజ్యంలో ఫలించుటకు నీ కృప మాకు తోడుగా ఉంచమని మా తండ్రి, మా యేసయ్య, మా ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన తండ్రి ప్రేమ, ఆయన ఒక కుమారుడు కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడై ఉండి దేవుడి సన్నిధిలోకి మనల్ని నడిపించి ఆయన ఆజ్ఞ ధిక్కరించేవారుగా కాకుండా ఆయన ఆజ్ఞ పాటించేవారుగా మనల్ని నిలబెట్టాలని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.